వీటిలో బ్రేకింగ్ చూసిన మెడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని పరిధిలోని మైసమ్మగూడలో పలు కాలనీలు నీటి మునిగాయి. మైసమ్మగూడలోని అపార్ట్మెంట్లో దాదాపు తొలి అంతస్తు వరకు వరద నీరు వచ్చి చేరింది. అలాగే ఏ ఏరియాలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వరద నీటిలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నీటిలో ఉన్న హాస్టల్ ముందు భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో బయటకు వెళ్లేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. న్యూస్ చూసిన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో పలు కాలనీలు నీటి మునిగాయి. మైసమ్మగూడలోని అపార్ట్మెంట్లో దాదాపు తొలి అంతస్తు వరకు వరద నీరు వచ్చి చేరింది. అలాగే ఆ ఏరియాలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వరద నీటిలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నీటిలో ఉన్న హాస్టల్ ముందు భారీగా నీరు వచ్చి నిలిపోయింది. అయితే దీంతో బయటకు వచ్చేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో దిగ్బంధించబడ్డాయి. మనం చూస్తున్నాము ఉదయం నుంచి కూడా ఎడతెరపి లేని వర్షాలకు హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. తాజాగా అందుతున్న విజువల్స్ ప్రకారం చూసుకుంటే కుత్బుల్లాపూర్ దాంట్లో మేడ్చల్ జిల్లాలో మైసమ్మగూడలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. అక్కడ ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన హాస్టల్స్, అదేవిధంగా విద్యా సంస్థలకు సంబంధించిన విద్యా సంస్థలు ఏవైతే అవన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఒకటి అంతస్తు, రెండో అంతస్తులో కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అక్కడ అందులో ఉన్న విద్యార్థులందరూ కూడా అనేక అవస్థలు పడుతున్నారు. స్థానిక కళాశాల యాజమాన్యంతో పాటుగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు, అక్కడున్న మున్సిపాలిటీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. అక్కడున్న నీటిని తోడేందుకు వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వర్షాలు కురుస్తున్న కారణంగా ఇప్పటికిప్పుడు ఏం చేయలేని పరిస్థితి అయితే అక్కడ ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ప్రైవేట్ కళాశాల మొత్తం ఆవరణ అంతా కూడా నీటితో జల దిగ్బంధం, అంటే దాదాపుగా ఒకటో అంతస్తు, రెండో అంతస్తు వరకు కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దాంతో విద్యార్థులందరూ కూడా బిక్కుమంటూ లోపల కూర్చున్నారు. బయటికి తమని తీయమని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కటే కాదు, మేడ్చల్ జిల్లాలో చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులందరూ కూడా రంగంలో దిగారు. ఎప్పటికప్పుడు ఏవైతే రోడ్ల మీద నిల్చున్న నీళ్లన్నింటినీ కూడా తోడివేసి డ్రైనేజీల ద్వారా బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వర్షం తగ్గుముఖం పడితే గానీ పూర్తి సహాయక చర్యలు చేపట్టలేమని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. వరం రైట్ న్యూస్, దాదాపు 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సో విద్యా సంస్థలకు కూడా ఎన్ని రోజులు సెలవు ప్రకటించారు, అదేవిధంగా ఎలాంటి సూచనలు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు? వరుణ్, ఇప్పటి వరకు అయితే హైదరాబాదు, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, మేడ్చల్, అదేవిధంగా కుత్బుల్లాపూర్, అదేవిధంగా ఇతర జిల్లాలు ఎక్కడైతే నిజామాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుతున్నాయి కాబట్టి జిల్లా అధికారులు మాత్రమే లీవ్ ప్రకటించడం జరిగింది. ఈ రోజు ప్రస్తుత పరిస్థితి అయితే ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగానే ప్రస్తుతం ఈ ఒక్కరోజుకి మాత్రం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెక్స్ట్ వర్ష పరిస్థితిని చూసి తర్వాత సెలవు ఉంటుందా లేకుండా రెగ్యులర్ గా స్కూల్స్ రన్ అవుతాయని చూసి, అంటే మొత్తం సమీక్ష జరిపిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.